ఇప్పుడు మనం ఈ క్రూడ్ ఆయిల్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మనం ఏవైతే దిగుమతి చేసుకుంటున్నామో, ఈ దిగుమతి ఈ రూపాయి వాల్యూ మారకం హెచ్చుతగ్గులు ఏవైతే ఉన్నాయో, వీటి మీద కూడా ఉంటుందా సార్ వీటి ప్రభావం? ఈ వేటి మీద అంటారు? దిగుమతి చేసుకుంటున్న వస్తువులపైన? తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు హ్మ్. సపోజ్ ఎలా ఉంటుందంటే, మన రూపీ వాల్యూ తగ్గిపోతుందంటే, మన దిగుమతుల యొక్క విలువ అనేది పెరిగిపోతుంది. హ్మ్. ఒక విషయము. ఇప్పుడు మీరు అంతకుముందు ఒక సెల్ ఫోన్ మనకు మామూలుగా ఒక యాపిల్ ఫోన్ మనం అమెరికా నుండి ఇంపోర్ట్ హ్మ్. చేసుకుందాం అనుకుందాం. అమెరికాలో యాపిల్ ఫోన్ యొక్క విలువ ఒక $1000, $1100 హ్మ్. ఉందనుకుందాం. $1000 అనుకుందాం. $1000 అప్పుడు లాస్ట్ ఇయర్ మనం కొనుక్కున్నట్టయితే అది 86 ఉన్నప్పుడు 86,000కు మనకు ఒక సెల్ ఫోన్ వస్తుండేది. హ్మ్. అదే ఫోన్‌ను మనము ఇప్పుడు ఒక 6 మంత్స్, 7 మంత్స్ తర్వాత ఇప్పుడు 97,000కు మనం కొంటున్నాం. ఓకే. దాని అర్థం ఏంటి? అప్పుడు 86,000కు కొన్నది ఇప్పుడు 97,000కు కొంటున్నాం. హ్మ్. అంటే దాని 11,000 ఎక్కువ పెడుతున్నాం. సార్. అంటే మన యొక్క ఇంపోర్ట్ వాల్యూ అనేది పెరుక్కుంటూ వస్తుంది. హ్మ్.